గెలిచిన వాళ్ళకే కాకుండా ఓడినా ఇవాళ జెండా దించకుండా పోరాడుతున్న మా సోదరులకి సోదరిమణులకి వేరు పేరున అందరికీ పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారాలు. అధికారము రావడము పోవడము ఇవన్నీ కూడా రొటీన్గా జరిగే కార్యక్రమాలు. 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. వచ్చినప్పుడు ప్రజలకి ఎవరు నచ్చితే వాళ్ళకి ఓట్లేస్తారు. ఓట్లేసిన తర్వాత ఎవరికి మెజారిటీ స్థానాలు వస్తే వారు ప్రభుత్వాన్ని నిర్వహించే బాధ్యత వారు తీసుకుంటారు. ఇది ప్రజాస్వామ్యంలో 5 ఏళ్లకు ఒకసారి జరిగే తంతు. నాయకులు మారుతూ ఉంటారు, పార్టీలు మారుతూ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కానీ ప్రజల స్థితిగతులు మారినాయా లేదా అని మాత్రం మనం విశ్లేషించుకోం. వాస్తవం ఏమంటే ఇందాక శ్రీధర్ గోవింద్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఆలోచిస్తూ ఉంటే, సోదరుడు తన ఆలోచన విధానం, తను ఆనాడు ఉద్యమ సమయంలో తన వంతుగా 1000 మైళ్ళ దూరంలో ఉన్న 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న నా వంతుకు నేను ఏం చేయాలని చెప్పి టీవీ ముందు జై తెలంగాణ అన్న పరిస్థితి, సోషల్ మీడియాలో తనకంటూ ఒక వాయిస్ అజ్ఞాతంగానే ఉంటూ తాను బయటపడకుండా తన ఫోటో పెట్టుకోకుండా పేరు పెట్టుకోకుండా తెలంగాణ బ్లాక్ వాయిస్ అని పేరు పెట్టి మరి ఆ రోజు తను ఏ రకంగా ఉడతా భక్తిగా ఉద్యమానికి సాయం చేసిండు ఇవన్నీ చెప్తా ఉంటే నేను మనసులో అనుకుంటా ఉన్నా, ఇట్లా ఎంతో మంది అజ్ఞాత సూర్యుల వల్లే కదా ఇట్లా ఎంతో వేలాది మంది లక్షలాది మంది. ఇప్పుడు శ్రీధర్ గోవింద్ గారు చెప్తుంటే నాకు చాలా గొప్పగా అనిపించింది. సోదరుడు రాములు గారి గురించి చెప్పినారు. ఎక్కడున్నాడు ఆయన? రాములు, పల్లెపు రాముల, పల్లేటి రాములు గారు. తాను పెద్ద డబ్బులున్నాడు కాదు, తనకు సొంతంగా 1000 రూపాయలు లేకపోవచ్చు, లక్షల రూపాయలు లేకపోవచ్చు, కోట్ల రూపాయలు లేకపోవచ్చు. కానీ తెలంగాణ అనే సిద్ధాంతం మీద, నాయకుడి మీద, కేసీఆర్ గారి మీద ఆయనకున్న భక్తి వల్ల, ఆయనకున్న ఆరాధన వల్ల ఇవాళ ఆ గ్రామంలో జెండా కట్టి ఆ జెండా దించకుండా మరి బ్రహ్మాండంగా పోరాటం చేస్తున్న నాయకుడు. తమ్ముడు మహేష్కి కూడా మరి సొంతంగా పెద్ద ఆస్తిపాస్తులేం లేకపోవచ్చు, కానీ తనకు తోచిన విధంగా కేసీఆర్ గారి వాయిస్ని కానీ పార్టీని కానీ తెలంగాణ బాగును కోరుకునే వ్యక్తిగా సోషల్ మీడియాలో తన పాత్ర తాను పోషిస్తూ ఉన్నాడు. ఇట్లా ఒక్కొక్కరుగా లెక్క పెట్టుకుంటూ పోతే కొన్ని లక్షల మంది గుండెలు, ఆర్ఎస్పీ గారు చెప్పినట్టు కొన్ని లక్షల గుండెలు ఇవాళ కొట్టుకుంటా ఉన్నాయి. ఈ రాష్ట్రం బాగుండాలి, మా ప్రజలు బాగుండాలి, అధికారంలో ఎవరుంటే ఏమి కానీ మా వాళ్ళు బాగుండాలి, మా చెరువు బాగుండాలి, మా ఊరు బాగుండాలి, మా పరిస్థితి బాగుండాలి, మా రాష్ట్రం దేశంలో నెంబర్ 1 కావాలి, ఈ ఆరాటంతో కొట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ మనం కూడా అధికారం ఏమి కొత్త కాదు. 25 ఏళ్లు నిన్నగాక మొన్న మన పార్టీకి నిండినాయి. ఏప్రిల్ 27 నాడు 25 ఏళ్లు నిండి 26వ ఏట పార్టీ అడుగుపెట్టింది. ఈ భారతదేశ చరిత్రలో మీరు చూసినట్టయితే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు ఎన్ని పార్టీలు 25 ఏళ్ల పై చిలుకు మనగలిగిన పార్టీలు, బతకగలిగిన పార్టీలు, బతికి బట్టగట్టగిన పార్టీలు ఎన్ని అంటే ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. అదే మన తెలుగు రాష్ట్రాలు చూస్తే ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూస్తే 2 పార్టీలు కదా. 25 ఏళ్ల పైగా నిలబడ్డ పార్టీలు 2 కదా. 43 ఏళ్ల కింద పుట్టిన తెలుగుదేశం పార్టీ, 83 పుట్టిన తెలుగుదేశం పార్టీ ఒకటి, రెండవది 2001లో పుట్టిన టీఆర్ఎస్ పార్టీ, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రెండవది. అంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే అధికారం ఉన్నదా లేదా అన్నది ముఖ్యం కాదు. ప్రజల తరపున వాయిస్ వినిపించే శక్తి ఉందా లేదా, ప్రజల తరపున పోరాడే శక్తి ఉందా లేదా, ప్రజల తరపున పోరాడే నాయకత్వ పటిమ ఉందా లేదా, అది ముఖ్యం. సరే, అధికారం ఆ ప్రాసెస్లో అప్పుడప్పుడు వస్తుంది, రాకపోతే రాదు. దాని గురించి ఏదో ఫికర్ అయిపోయి రేపు ఏమైపోతుందో, మనం అధికారంలో రాకపోతే కొంపలు అంటుకుపోతాయేమో, ఏమి కాదు. భూమి అట్లున్నది ఇట్లేం కాదు, ఆకాశం అట్లున్న కింద ఇరిగి కింద పడదు, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఉండకపోయినా ఏం ఆగదు. కానీ ప్రజలు ఆలోచించుకోవాలి, ఎన్నికలు రాగానే కన్ఫ్యూజ్ కావద్దు. కేసీఆర్ గారు చిల్కకు చెప్పినాడు ప్రతి సభలో. మీ కల్వకుర్తికి కూడా వచ్చి చాలా సావధానంగా ఓపికగా చెప్పినారు కేసీఆర్ గారు. అమ్మ, తొందరపడకండి, గందరగోళ పడకండి, ఆగం కాకండి. అదంటారు చూడండి, ఈయనగాచి నక్కల పాలు చేసినట్టు చేయకండి. తొందరపడి గందరగోళంలో ఓటేస్తే తప్పుడు పార్టీని తప్పుడు వ్యక్తులను ఎంచుకుంటే ఆగమైపోతుంది అని చెప్పిండు. కానీ మీరు కల్వకుర్తిలో వినలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 స్థానాలుంటే 2 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది, మిగతా 12లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పాలమూరు బిడ్డను, పాలమూరు గోసదీరుస్తా, పాలమూరు దశ మారుస్తా అని చెప్పి గెలిచిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
2.5 ఏళ్ళు అయిపోయింది, 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినారు. ఒక్కసారి దయచేసి గుండె మీద చేసుకొని పాలమూరు బిడ్డలు ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మా అధికారం కోసమో మా కోటేయమని చెప్పట్లేదు, నేను మాకేదో కావాలని చెప్పట్లేదు. అధికారం ఏమీ కొత్త కాదు. 14 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నాం, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, గత 2.5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం. మళ్ళీ గెలిస్తే అధికారం వస్తుంది, కొత్త ఏం కాదు అది. కానీ దయచేసి పాలమూరు బిడ్డలు ఆలోచన చేయాలి. 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాలమూరుకి ఏమన్నా మంచి చేసిందా చెడు చేసిందా మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వం పాలమూరుకు మంచి చేసిందా చెడు చేసిందా అది కూడా బేరీజ్ వేసుకోండి. ఇవాళ ముఖ్యమంత్రి మీ జిల్లా బిడ్డ, కానీ మీ జిల్లాకి ఏమైనా లాభం జరిగిందా? మీ కల్వకుర్తికి ఏమైనా జరిగిందా? మీ మాడుగులకు ఏమైనా జరిగిందా? మీ అప్పారెడ్డిపల్లికి ఏమైనా జరిగిందా? ఆలోచన చేసుకోండి. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన ఒక ప్రాంతానికి సంబంధించిన నాయకుడు కాదు, ఒక జిల్లాకు సంబంధించిన నాయకుడు కాదు, ఒక నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు కాదు. తాను ప్రాణాన్ని ఫనంగా పెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి జిద్దు మీద కొట్లాడి తెలంగాణ తెచ్చిన నాయకుడు. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ మన రాష్ట్రానికి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడే ముఖ్యమంత్రి అయిండు, మొదటిసారి రెండోసారి. అందుకే ఏం జరిగింది? కేసీఆర్ గారు ఒక కల్వకుర్తికి ఇది చేయాలా లేకపోతే ఒక గజ్వేల్కి అది చేయాలని చూడలేదు. రాష్ట్రంలో ఉండే 45,000 చెరువులు మిషన్ కాకతీయ కింద తీసుకొని 45,000 చెరువుల్ని మరి బాగు చేయాలనే సంకల్పంతో బ్రహ్మాండంగా వరుసగా 4-5 ఏళ్ల పాటు మిషన్ కాకతీయ అనే ప్రోగ్రాం దాదాపు 24,000 కోట్ల రూపాయలతోని మంచిగా నడిపించే ప్రయత్నం చేసినాడు. ఎందుకంటే చెరువు బాగుంటే ఊరు బాగుంటుంది, చెరువు బాగుంటే రైతు బాగుంటాడు, రైతు చుట్టూ అలుముకున్న వ్యవస్థ బాగుంటుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటే గ్రామం బాగుంటుంది, కుల వృత్తులు బాగుంటే అన్ని బాగుంటాయి. ఆ ప్రయత్నం చేసిండు. అట్లాగే మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు ఇక్కడ కూర్చున్నాడు, మాజీ ఉపాధ్యక్షుడు ఉప్పల వెంకటేష్. మిషన్ భగీరథ అనే ప్రోగ్రాము ఏదో ఆషామాషిగా పెట్టిన ప్రోగ్రాం కాదు, ఎవరికో ఒకరికి పదవి ఇచ్చినందుకు పెట్టిన ప్రోగ్రాం కాదు. సాధించుకున్న తెలంగాణలో మనం ఇంటింటికి సాగునీటి గోస లేకుండా, తాగునీటి గోస లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇంటింటికి నల్లా పెట్టి మా ఆడబిడ్డలు ఎవరు మళ్ళీ బిందెలు పట్టుకొని కుండలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండొద్దు. వాళ్ళు లంబాడి తాండాల్లో ఉండొచ్చు, కోయగూడెంలో ఉండొచ్చు, లేదా చిన్న పల్లెలో ఉండొచ్చు, లేదా గ్రామంలో ఏ మూలకన్నా ఉండొచ్చు, ఎవరికి అవస్థ కావద్దు అని చెప్పి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు అడుగుతా. నేను నీళ్ళు ఇయ్యకపోతే, ఆ పథకం పూర్తి చేయకపోతే నాకు ఓటు వేయకండి, ఓటు కూడా అడగనని చెప్పే దమ్మున నాయకుడు భారతదేశంలో ఒక కేసీఆర్ తప్ప ఎవరు ఉన్నారా? ఆలోచించండి. ఎన్నికల్లో కేసీఆర్ గారు అడ్డమైన హామీలు ఇవ్వలేదు. కాంగ్రెస్ వాళ్ళు కదా రాసిచ్చినట్టు బాండ్ పేపర్లు రాసి ఇవ్వలేదు. 420 హామీలు ఇవ్వలేదు. ఒక్కొక్క వర్గాన్ని మోసం చేయడానికి డిక్లరేషన్ల పేరిట డ్రామా చేయలేదు. ఏం చేసినాడు? రైతు బంధు చెప్పిండా కేసీఆర్ మేనిఫెస్టోలో? చెప్పలేదు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 47లో స్వాతంత్రం వస్తే ఇంకో నెక్స్ట్ ఇయర్ చూస్తే 80 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 79 ఏళ్ళు నుండి ఇంకో సంవత్సరం అయితే 80 ఏళ్లలో పడతాం. 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎంతో మంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ముఖ్యమైన మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంతో మంది పెద్ద పెద్ద పదవులు అధిష్ఠించినారు. మీ దగ్గర నుంచి కూడా జయపాల్ రెడ్డి గారు కూడా పెద్ద నాయకుడు అయినాడు, కేంద్ర మంత్రిగా పనిచేసినాడు. కానీ ఏం జరిగింది? రైతుల గురించి స్పీచ్లు, రైతుల గురించి డైలాగులు, నోట్లోంచి ప్రేమలు కారిపోయినాయి తప్ప ఎన్నడన్నా కేసీఆర్ గారు చేసినట్టు నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయన్న దాంతో నిమిత్తం లేకుండా, నీకు 2 ఎకరాలు ఉంటే 2టికి, 10 ఎకరాలు ఉంటే 10టికి, ఎంత ఉంటే గంతకు రైతు పెట్టి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 11 విడతలుగా 73,000 కోట్లు వేసిన నాయకుడు ఒక్కడన్నా ఉన్నాడా భారతదేశంలో? విచిత్రం ఏంటంటే మన వాళ్ళు కూడా ఆ రోజు మీరు దండం పెట్టే అవసరం లేకుండా, దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా, మేనిఫెస్టోలో హామీ ఇవ్వకుండా, డిక్లరేషన్లను మోసం చేయకుండా, ఏ రకమైన వ్యవహారం చేయకుండా, మీకు కడుపులో చల్లగదలకుండా మరి 11 సార్లు రైతు బంద్ వేస్తే అది అర్థం కాలేదు దాని విలువ మనకి. ఎందుకంటే అందుకే పెద్దలు చెప్తారు అడగందే అమ్మైనా పెట్టదు అని. కేసీఆర్ గారు అడగకుండానే పెట్టిండు, పెడితే దాని విలువ అర్థం కాలే. ఏమనుకున్నారు? ఎవడుంటే ఏంలే, రైతు బంద్ అవుతుందా, కేసీఆర్ ఏమన్నా ఇంట్లోకెళ్ళి ఇస్తున్నాడా? ఇట్లా మాటలు చాలా మంది పుల్ల విరుపు మాటలు మాట్లాడిన ఊళ్ళల్లో. మరి ఇదివరకు ఉన్నోడు ఎవడన్నా ఇంట్లోకెళ్ళి ఇచ్చిండా? ఇంటెనక పొలం అమ్మిచ్చిండా? లేదుగా. కానీ కేసీఆర్ ఇచ్చిన దాన్ని కూడా అపహాస్యం చేస్తూ ఇక మళ్ళా కోడిగుడ్డు మీద ఈకలు వీకుడు. అగో జయపాల్ యాదవ్కి ఎంత తక్కువైంది, ఆయనకు 60 ఎకరాలు ఉంది, గాయనకి ఎందుకు ఇస్తున్నావు రైతు బంధు? అరే నీది నీకు వస్తుంది కదా అన్న అంటే లే గాయనకి ఎందుకు ఇస్తున్నావు, పెద్ద ఆయనకి ఎందుకు ఇస్తున్నావు అని అట్లా కొండిపెట్టుడు. ఇవన్నీ జరిగినాయి.
మొత్తానికి కల్వకుర్తిలా కాంగ్రెస్ ఆయనను గెలిపించిండ్రు, మనోళ్ళని ఒడగొట్టిర్రు. మరి ఇవాళ ఏమైంది? రైతు బంధు పడుతుందా? 2 సార్లు ఎగ్గొట్టిండా లేదా? మరి ఎవరున్నా నడుస్తుంది ఏమి కాదనుకుంటే ఆఖరికి యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? మొక్కలు కొంటుండా, శనిగలు కొంటుండా, వరి కొంటుండా, బోనస్ అన్నాడు బోనస్ పడుతుందా? ఏం జరుగుతుంది? మరి యూరియా దొరకదు, కరెంటు రాదు, రైతు బంధు పడదు, కొనుగోలు కేంద్రాలు తెరవరు, తెరిస్తే మళ్ళీ అందులో రైస్ మిల్లులు అలాట్మెంట్ చేయరు, ధాన్యం జోకరు, కొనుగోలు చేయరు, కొనుగోలు చేస్తే బోనస్ ఇవ్వాలి కాబట్టి ఆ పని చేయరు. అందుకే ఓటేసేటప్పుడు ఆగమైతే, ఓటేసేటప్పుడు అయ్యో ఎవడైతే ఏమిలే, జైపాల్ యాదవ్ మంచోడు కాదు, ఈయన మంచోడు కాదు, గాయన మంచోడు కాదు అని రాగాలు తీసి చాలా మంది ఏమనుకున్నారు తెలుసా? కల్వకుర్తి తాలూకాలో పోతే జైపాల్ యాదవ్ పోతాడు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. అంతేనా? అనుకుర్రా? ఎట్లా ఉంటాడా నాకు అర్థం కాదు. జైపాల్ యాదవ్ పోతే ఆయన ఎట్లా ఉంటాడు? మరి ఒక్కొక్కరు అట్లే అనుకుంటే, అటు కల్వకుర్తిలో అట్లే అనుకుర్రు, పక్కన నాగర్ కర్నూలు అట్లే అనుకుర్రు, అవతల అచ్చంపేట అట్లే అనుకున్నాడు, ఇవతల జడ్చర్లో అట్లే అనుకున్నాడు. ఏమైంది దాంతోనా? ఎవరితో ఒకరు మాట్లాడుకోకుండా మీరు ఆయనతో గుద్దేసినారు, చూస్తే కేసీఆర్ గారే పోయినారు. కాబట్టి ఒక్కసారి ఓటేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ ఏమంటే, అక్కడ ఎమ్మెల్యేలు గెలవకపోతే కేసీఆర్ గారు సీఎం ఎట్లయితారు? కారు కదా. అందుకే కేసీఆర్ గారు ఏదైనా నిర్ణయం తీసుకున్నాడు అంటే మన గురించి ఆలోచించే తీసుకుని ఉంటాడు. మనకు రైతు బంధు ఇచ్చేటప్పుడు ఎట్లయితే ఆలోచించి మనం అడగకుండానే తీసుకున్నాడో, ఓ జైపాల్ యాదవ్ను పంపించినట్టు కూడా ఏదో ఆలోచించే తీసుకుని ఉంటాడు. ఆయన ఇంకా ఏదో ఆలోచన ఉండింటది, ఒక బలహీన వర్గాల నాయకుని నిలబెట్టినాడు అని ఆలోచించి మనం ఓట్లే వేసి ఉండాలా. కానీ వేయలేదు, సరే పోయింది, అయిపోయింది అది. కానీ అట్లని చెప్పేసి ప్రభుత్వంలో ఏం తప్పులు జరగలేదు అని నేను అనను. ఇంతకుముందు శ్రీధర్ గోవింద్ ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడు? అన్నా మీరు పైన పిలుపునిస్తున్నారు కానీ అన్ని కిందికి రావడం లేదు, ఏదో మొక్కుబడిగా జరుగుతున్నాయి కొన్ని కార్యక్రమాలు అని. రెండవ మాట ఏమన్నాడు? ఎవరైనా స్థానిక సమస్యల విషయంలో చొరవగా ముందుకు పోదాం, నేను అప్పారెడ్డిపల్లిలో మా చెరువు కబ్జా అవుతుందని నేను కొట్లాడినట్టు స్థానికంగా కొట్లాడతలేరు, క్రియాశీలంగా లేరు అని. కానీ శ్రీధర్ ఏమవుతుందంటే, ఏ మనిషి కూడా 24 గంటలు యాక్టివ్ ఉండలేడు తమ్ముడు. ఏ మనిషి కూడా, ఏ కార్యకర్త కూడా. ఎందుకంటే ఆయన ఇప్పుడు మా తమ్ముడు రాములు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, పిల్లని పోషించాలి, మరి వాళ్ళ బువ్వ